మన జెండర్ కాదు, లేకపోతే వాళ్ళు మన కల్చర్ కాదు అనే వాళ్ళందరూ కొట్టే చెప్తారు. ట్రాన్స్జెండర్స్ కూడా ఇప్పుడు కనుక మీకు ఈ పొజిషన్ లేకపోతే మీరు ఏ వర్క్ ఎంచుకుంటారు? సెక్స్ వర్క్, లేకపోతే బెగ్గింగ్ ఆన్ ద స్ట్రీట్స్. మీరు మాట్లాడితే సగం మంది మగవాళ్ళ జీవితాలు కుప్పకూలిపోతాయి. చాలామంది మగవాళ్ళకి పెళ్లి కాకముందుకు ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంచుకుంటారు. వీళ్ళందరి భాగవతాలు మేము అంటే అమ్మాయిలో లేనిదేంటి మీతో ఉన్నదేంటి, అందుకే అబ్బాయిలు ఎక్కువ మీ మీద మాకు. నేను దయచేసి కొంతమంది అబ్బాయిల్ని గ్రూప్గా కూర్చోబెట్టి ఒకరోజు వాళ్ళని అడగండి, వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్స్, బికాజ్ అంతే. మీరు అమ్మాయిల కంటే ఎక్కువ సుఖాన్ని ఇవ్వగలుగుతారా? మేబీ మేము యాక్ట్ చేస్తామేమో పోర్న్ స్టార్స్ చేసినట్టు వాడుతూ. ఆఫ్ కోర్స్ మీ మీద రేప్స్ జరుగుతాయా? చాలా వరకు జరుగుతాయండి. ఇవి అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ద బాడీ షేప్స్ కానీ ద బాడీ ఎలా ఉంటుందో అమ్మాయిది ఎలా ఉంటుందో వీళ్ళది కూడా అలాగే ఉంటుందా? వీళ్ళని రేప్ చేయడానికి ఏముంటుంది అని అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు కదా, వీళ్ళని రేప్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ఎందుకు అంత కామంతో నిండిపోయిన సొసైటీ అంటే? చెట్టుకి చీర కట్టినా సేఫ్టీ లేదు సొసైటీలో. చెట్టుకు చీర కట్టినా కుక్కలా గంట పడేవాళ్ళు ఉన్నారు. సెక్స్ అంటే ఒక ఫ్లేవర్, అది దాన్ని అనుభవించాలి. కానీ దాన్ని ఒక అసాల్ట్ లాగా చేసి, దాన్ని చంపేసి, దాన్ని పొడి చేసి ఇట్లాంటివన్నీ చేయకూడదమ్మా. ఇష్టం లేని వాడి పక్కన పడుకుంటారా? ఎవరు పడుకోరు, ₹1,00,00,000 ఇస్తున్నారు. చాలా మందికి సింబల్ ఉంటుంది కదా మీకు. ఎస్ ఎస్ ఎస్. సింబల్ మీనింగ్ చప్పట్లకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ చప్పట్లు చాలా వాల్యుబుల్. ఎందుకు అంటే మరి షాప్స్కి వెళ్ళినప్పుడు మీరు ఎత్తి చూపించడం కానీ, నా అవతలవాడు మీరు మొగోళ్ళు కదా అంటే మేము మొగోళ్ళమా అని లేపి చూపిస్తాం. ఎందుకంటే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి దివ్య. వెల్కమ్ టు సాయి దివ్య అఫీషియల్. ఈరోజు మనతో చంద్రముఖి అక్క ఉందన్నమాట. అందరూ చూసారు ఇంతకు ముందు చేసిన ఇంటర్వ్యూ, తను అన్నిటి గురించి మాట్లాడింది. కానీ నాకు ఒక డౌట్ ఉండిపోయింది. ఆవిడ మాట్లాడిన మాట ఏంటి అని అంటే, మేము మాట్లాడితే సగం మగవాళ్ళ జీవితాలు కుప్పకూలిపోతాయి. అసలు నాకు ఆ విషయం అర్థం కాదు. మగవాళ్ళ జీవితాలకి వీళ్ళు మాట్లాడటానికి సంబంధం ఏంటి? ఆ విషయమే ఈ టాక్ షోలో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నావు? సూపర్ ఉన్నా. సూపర్ ఉన్నా. ఈ మధ్య గ్లామర్ పెంచినట్టు ఏం లేదు, కెమెరా. సో ఇంతకు ముందు మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం. ఎస్. సో దాని తర్వాత నాకు కామెంట్స్ ఏమొచ్చినాయి అని అంటే, వన్ మోర్ టైం అని చాలా మంది అన్నారనమాట. ఓకే. సో ఇప్పుడు నా ఛానల్కి చేస్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అసలు ట్రాన్స్ అంటే ఏంటక్క? మనుషులు వాళ్ళు కూడా ఈ భూమండలం మీద, లైక్ ట్రాన్స్ అంటే మనుషులు కాదు, లేకపోతే వాళ్ళు మన జెండర్ కాదు, లేకపోతే వాళ్ళు మన కల్చర్ కాదు అనే వాళ్ళందరూ కొట్టే చెప్తారు. ట్రాన్స్జెండర్స్ కూడా మనుషులే. వాళ్ళు కూడా మీరెలాగ మీ తల్లిదండ్రులకు పుట్టారో అలాగే ఒక అమ్మ జన్మెత్తితే, ఒక అమ్మ కడుపులోనే పుట్టాము, ఒక అమ్మే మమ్మల్ని జన్మించింది. లైక్ మేము కూడా మనుషులే. ట్రాన్స్ అంటే ఏంటి అంటే, ట్రాన్స్ అంటే కూడా మనుషులే. వాళ్ళని కూడా తల్లిదండ్రులకే పుడతారు, వాళ్ళు కూడా సొసైటీలో ఒక భాగమే. అదే తల్లిదండ్రులు ఎందుకు వదిలేస్తున్నారు అంటే, సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, మీ అన్నకి పెళ్ళి కాదు, మీ తమ్ముడికి పెళ్ళి కాదు, అండ్ టు బీ ఫ్రాంక్, ఏంది నీ కడుపుని ఇట్లాంటి వాడు పుట్టాడు, మన వంశంలో అసలు ఇట్లాంటి వాళ్ళే లేరు, నీ కడుపులోనే ఎందుకు పుట్టారు అని నాన్నని అడుగుతారు, అండ్ అమ్మని కూడా అడుగుతారు. సో అందుకే ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే సొసైటీలో ఒక గుర్తింపు కానీ, లేకపోతే ఒక వాల్యుబుల్ లైఫ్ కానీ 2020లో ఉన్నాం మనం. ఒకప్పుడు నిజాం కాలంలో ట్రాన్స్జెండర్స్ అంటే చాలా పెద్ద సైనాధిపతులు ఉన్నారు, దేవ వేశ్యలు, రంభా, ఉర్వశి, మేనకల్లాగా ట్రాన్స్ వేశ్యలు కూడా ఉన్నారు. లైక్ డాన్సర్స్ ఉన్నారు, రాజుల దగ్గర డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, సైనాధిక్యులుగా ఉన్నారు, పని చేసిన వాళ్ళు ఉన్నారు, షాహీఖానాని మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. షాహీఖానా అంటే వంట రూమ్ అండి. కిచెన్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అప్పట్లో బాగానే ఉన్నారు, దేవతల కాలంలో బాగానే ఉన్నారు, రామాయణంలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, మహాభారతంలో ఉన్నారు, త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపరయుగంలో ఉన్నారు. కేవలం కలియుగంలో మాత్రమే ట్రాన్స్జెండర్స్ ఒక సెక్స్ వర్కర్స్ లాగానో, లేకపోతే ఒక బెగ్గర్స్ లాగానో, లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళు వీరు అని ప్రజలు వాళ్ళను ఒక పక్క కూర్చోబెట్టారు తప్ప, లేకపోతే మీరు చరిత్ర చూసుకున్నట్టయితే ట్రాన్స్జెండర్స్ అందరికీ మంచి పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కనుక మీకు ఈ పొజిషన్ లేకపోతే మీరు ఏ వర్క్ ఎంచుకుంటారు? సెక్స్ వర్క్, లేకపోతే బెగ్గింగ్ ఆన్ ద స్ట్రీట్స్. సెక్స్ వర్క్ అన్నది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, అది ఎంత కరెక్ట్ అని సొసైటీ అనుకుంటుందో అంతే కరెక్ట్ సెక్స్ వర్క్ కూడా.
సెక్స్ వర్క్ అన్నామంటే సెక్స్ ఈజ్ ఆల్సో ఏ వర్క్. అంటే పొద్దున్న లేస్తాం, దేవుడికి పూజ చేస్తాం, స్నానం చేస్తాం, ఇల్లు ఊడుస్తాం, తల్లిదండ్రులతో మాట్లాడతాం, చుట్టుపక్కలతో మాట్లాడతాం, ఆ పనులన్నీ చేసుకొని కొంత టైం మాత్రమే మేము సెక్స్ వర్క్ చేస్తాం. అది కూడా ఈ సొసైటీలో బ్రతకడానికి, ఇంటి రెంట్లు కట్టడానికి, మమ్మల్ని మేము సర్వైవ్ చేయడానికి సొసైటీలో. సెక్స్ వర్క్ చేయడం వల్ల ఎంతో మందికి ఎయిడ్స్ వస్తుంది. అవును, మాకు మాత్రమే వస్తుందా? అందరికీ వస్తుంది కదా. లేకపోతే మేము ఏమన్నా దాన్ని ప్రమోట్ చేసామా? కాదు కదా. మేము చీరలు కట్టకముందు, సొసైటీలో ట్రాన్స్జెండర్స్ వాయిస్ రేస్ చేయకముందు నుంచి అది ఎప్పటి నుంచో ఉంది. అక్క నాకు ఒక డౌట్, ఇప్పుడు ఉమెన్ ఉంది, మెన్ ఉన్నారు. ఇప్పుడు మెన్ ఒకవేళ సెక్స్ చేసింటే ఉమెన్ తోని ఎయిడ్స్ ఉన్న ఉమెన్ తో అతనికి ఎయిడ్స్ వస్తుంది. ఒకవేళ ట్రాన్స్ కి కూడా ఎయిడ్స్ వస్తుంది. అలాగే అదే సెక్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకో, ఎయిడ్స్ కాదు, హెచ్ఐవి అనాలి. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఎయిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ హెచ్ఐవి, ఫైన్. హెచ్ఐవి అనేది ఏంటి అంటే ఒక వైరస్. అది ఆ వైరస్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెమ్మదిగా తినేస్తూ మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఎయిడ్స్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. హెచ్ఐవి ఈజ్ డిఫరెంట్ అండ్ ఎయిడ్స్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. హెచ్ఐవి, ఇఫ్ యూ హ్యావ్ ఏ హెచ్ఐవి అండ్ ఇఫ్ యువర్ CD4 కౌంట్ ఈజ్ వెరీ గుడ్, ఇట్ వోంట్ ట్రాన్స్ఫర్ టు అదర్ పర్సన్స్. వస్తుంది. ఆయన ఇప్పుడు అంతా సేఫ్ సెక్స్ ఎవరితో చేసినా ఒకవేళ ద పర్సన్ హీఈస్ ఇన్ఫెక్టెడ్ అంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ సేఫ్ సెక్స్ మెజర్స్ తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సేఫ్ సెక్స్ అంటే ఇప్పుడు ఒక పెద్ద గ్లోబల్ వేలో ఇట్ వాస్ బీన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి అవేర్నెస్ ఉంది. సెక్స్ వర్కర్స్తో సెక్స్ చేసేటప్పుడు యూజ్ సేఫ్టీ సెక్స్ అని. సేఫ్ సెక్స్ మెజర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఒకప్పుడు ఉన్నంత సెక్స్ డిసీజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు హెచ్ఐవి గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు STIs ఉండేవి, వాటి వల్ల చాలామంది చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు STIస్కి మెడిసిన్ వచ్చింది, హెచ్ఐవికి మెడిసిన్ రాలేదు. బై గాడ్ గ్రేస్ 2022లో ఆ మెడిసిన్ కూడా వస్తే ఈ హెచ్ఐవి అనేది లేకుండా పోతుంది. అండ్ హెచ్ఐవి అనేది ఇప్పుడు నేను సెక్స్ వర్క్ చేస్తేనే రావాలని రూల్ లేదు కదా. నేను ఒక హౌస్ వైఫ్ని, నేను మా ఇంట్లోనే ఉన్నా, మా ఆయనకు నా మీద బోర్ కొట్టి రోడ్డు మీద దేని దగ్గరకో వెళ్ళాడు, దాని దగ్గర నుంచి తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? నాకు తెలుసా హెచ్ఐవి కెన్ వి సీ? చూడలేం కదమ్మా, చూడలేం దాన్ని. ఇప్పుడు నేను బాగానే ఉంటా, మా ఆయన లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ఒక 1 month మా ఆయనతో కలవడం మానేశాను, ఉంటాడా? ఎవరి దగ్గరకో పోతాడు. వస్తూ ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఆ ప్రసాదం నేనేం చేశాను నాకేం తెలుసు. సో ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుందో తెలియదు, కానీ ఇన్ఫెక్షన్ నుంచి మనం జాగ్రత్తగా ఉండడానికి సేఫ్టీ సెక్స్ మెజర్స్ తీసుకోవాలి ఫర్ ఎవ్రీవన్. హెచ్ఐవి ఉన్నా లేకపోయినా ఎవరితో ఉన్నా సరే సేఫ్గా ఉండడం అనేది అది మీకోసమే. అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే అక్క, మీరు మాట్లాడితే సగం మంది మగవాళ్ళ జీవితాలు కుప్పకూలిపోతాయి. చాలామంది మగవాళ్ళకి పెళ్లి కాకముందుకు ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంచుకుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీళ్ళందరి భాగవతాలు మేము మా ఫేస్బుక్ దాకా అవసరం లేదు. ఒకవేళ మమ్మల్ని ప్రేమించిన వాడు మమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మాతో కాపురం చేస్తున్న వాడిని జస్ట్ వాట్సాప్ డీపీగా పెట్టుకున్న వాడు ఉంటాడా? వాడికి పెళ్ళి అవుతుందా? అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారా ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకునే వాళ్ళని? చేసుకోరు కదా. అందుకే కుప్పకూలిపోతాయి. రాత్రి మా దగ్గరికి ఏమైనా ఇప్పుడు మేము సెక్స్ వర్క్ చేస్తూ బతుకుతున్నామంటే మాతో సెక్స్ వర్క్ ఎవరు చేస్తున్నారు? అబ్బాయిలు చేస్తున్నారు, అంకుల్స్ చేస్తున్నారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఆనందం కోసం వస్తున్నారు. మేము తిరిగి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి రాత్రి మీ కొడుకు నా దగ్గరకు వచ్చి పడుకున్నాడు అని చెప్తే ఎలా ఉంటుంది? ఓకే, సో అమ్మాయిలో ఉన్నది ఏంటి మీలో, అంటే అమ్మాయిలో లేనిది ఏంటి మీలో ఉన్నది ఏంటి? అందుకే అబ్బాయిలు ఎక్కువ మీ మీద మక్కువ చూపిస్తారు. మా మీద అబ్బాయిలు మక్కువ చూపిస్తున్నారన్న ప్రశ్న నాకు ఈ మధ్య చాలా అడుగుతున్నారు. నేను దయచేసి కొంతమంది అబ్బాయిల్ని గ్రూప్గా కూర్చోబెట్టి ఒకరోజు వాళ్ళని అడగండి, వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్స్? బికాజ్ వీఆర్ జెన్యూన్, అంతే. జెన్యూనిటీ మా దగ్గర చాలా ఉంది. డబ్బులు తీసుకొని నో ఎక్స్పీరియన్సెస్. అమ్మాయిలు చాలామంది డబ్బులు తీసుకొని నేను ఇక్కడ నించుంటాను అక్కడ నుంచి రా అని చెప్పి వాడు వెళ్ళగానే వీడు ఇంకొకరిని పిలుచుకొని వెళ్ళిపోతుంది. డబ్బులు దొంగతనం చేసుకుని, లేకపోతే వాడి వాలెట్ తీసుకొని, లేకపోతే వాడి పక్క. ఇప్పుడు సెక్స్ వర్కర్స్ చేసేవాళ్ళు అందరూ పర్ఫెక్ట్గా సెక్స్ వర్క్ చేస్తారు అని నేను అనను. కొంతమంది కేవలం డబ్బు సంపాదించడం కోసం చేస్తారు, కొంతమంది నిజాయితీగా ఉండి సెక్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలామంది అంటారు, డబ్బులు ఇస్తే ఇదిగో అక్కడ ఉంది ఆటో, నువ్వు ఇట్లా రా అంటారు.
అట్లా వెళ్ళిపోతారు. సో వాడు ఎంతో కష్టపడ్డ రూపాయి అలా ఎవరో తీసుకున్నారు, వాడు మోసపోవటం కంటే వెళ్ళి అక్కడ మోసపోవడం కంటే మా దగ్గరకు వచ్చి సాటిస్ఫై అవ్వడం మేబీ పీపుల్ ఫీల్ బెటర్. అంటే మీరు నేను ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలియదు కానీ మీరు అమ్మాయిల కంటే ఎక్కువ సుఖాన్ని ఇవ్వగలుగుతారా? మేబీ మేము యాక్ట్ చేస్తామేమో పోర్న్ స్టార్స్ చేసినట్టు వాడితో. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కడితోటి మనసా వాచా కర్మేనా మనస్సాక్షిగా సెక్స్ చేయాలంటే చేయలేం. వీఆర్ నాట్ మిషన్స్. మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, మాకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మా మనసులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను నేనే సెక్స్ వర్క్ చేస్తున్నానంటే కేవలం డబ్బు కోసం చేస్తాను. కానీ నా ఎదురుగా ఒక అబ్బాయి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి నాతో సెక్స్ చేసేటప్పుడు నేను డల్గా మూడీగా ఉండి ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఉంటే వాడు ఇంకొకసారి రాడు. సో వాడి వచ్చినప్పుడు వాడి అటెన్షన్ని గ్రాప్ ఎందుకు చేస్తాము అంటే మాకు ఇది తప్ప వేరేది తెలియదు ప్రపంచం, కాబట్టి చేస్తాం. సో అందుకని అబ్బాయిలు అరే చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు అని వస్తున్నారేమో. బికాజ్ ఆ రెస్పాన్స్ ఈజ్ ఓన్లీ దట్ థింగ్. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ విషయం నువ్వు మాట్లాడితే నేను ఒకటంటే ఎక్స్పీరియన్స్ లేదు, తొక్కలేదు. అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందని నేను అనను, బట్ మేబీ యాక్ట్ చేస్తున్నారేమో. కెమెరా ముందే యాక్ట్ చేయాలన్న రూల్ లేదు కదా, జీవితంలో యాక్టింగ్ చాలా నేర్పిస్తుంది. సో యాక్ట్. పెద్ద పెద్ద పోర్న్ స్టార్స్ ఉన్నారు, దే సే దట్ ఇట్స్ అన్ యాక్టింగ్. We are not porn stars, we are sex worker, even we used to act sometimes. అంతే. అసలు పోర్న్ స్టార్ అని మీరు అంటున్నారు కదా, స్టార్ అని అంటున్నారు కదా, ఆ పని అలా స్టార్స్లో మీరు ఎందుకు ఉండకపోతున్నారు? అలా స్టార్స్ అంటే మమ్మల్ని ఇంతవరకు ఎవరు లైక్ పోర్న్ మూవీస్ కోసం అడగలేదేమో బేబీ ట్రాన్స్ కమ్యూనిటీని. అడిగితే ఇప్పుడు మీరు చాలామంది చూస్తే గే సెక్స్ ఉంటుంది, హోమోసెక్స్ ఉంటుంది, యానిమల్ సెక్స్ ఉంటుంది, ఎన్నో రకాల సెక్స్ మూవీస్ మనం చాలా చూస్తూ ఉంటాం. అందులో ట్రాన్స్జెండర్తో సెక్స్ అనేది ఎక్కడ కూడా నేను ఏ సైట్లో కూడా ఎక్కడ ట్రాన్స్జెండర్ సెక్స్ సైట్స్ని చూడలేదు. మేబీ అలా ప్రమోట్ చేసి ఉంటే మా వాళ్ళు కూడా దాంట్లో ఉండేవాళ్ళేమో అనుకుంటున్నాను. అట్లా ఎందుకు దే ఆర్ షోయింగ్ డిఫరెన్స్ ఆన్ దట్? అంటే అక్కడి నుంచి డిఫరెన్స్. అరే డిఫరెన్స్ అసలు అక్కడే కాదమ్మా. పుట్టిన తర్వాత నేను ఒకసారి చీర కట్టుకుంటానంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈరోజు నేను రెంటల్ హౌస్ కోసం వెళ్తున్నాను అంటే అక్కడి వరకు డిఫరెన్సెస్ ఉంది. సొసైటీలో డిఫరెన్సెస్ లేకపోలేదు. ట్రాన్స్జెండర్స్కి కాస్త ఎక్కువ డిస్క్రిమినేషన్ ఉంది. అవి లిటరలీ చెప్పాలంటే ఆ చెక్కగాడు కొజ్జోళ్ళకి ఇల్లు ఇస్తే చుట్టుపక్కల ప్రాబ్లం అవుతుంది. ఈ కొజ్జోడు వచ్చి ఏం చదువుకుంటాడు? బికాస్ నేను చాలామంది ఇప్పుడు పిల్లలు ట్రాన్స్జెండర్స్ చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవడానికి కూడా చాలా సస్టైన్ అవ్వాల్సి వస్తుంది. లైక్ ఎన్నో వేల కళ్ళు. చాలామంది అమ్మాయిలు అనుకుంటారు అప్పుడు ఎంతమంది రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది మమ్మల్ని చూస్తున్నారని మీరు ఎలా అనుకుంటారు? రోడ్డు మీద కొంచెం అందంగా తయారయ్యి కాస్త పువ్వులు పెట్టుకొని పెద్దమ్మ గుడికే వెళ్తాం హైదరాబాద్లో ఎక్కువ. గుడికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు చూడాలి ఎన్నో వేల కళ్ళు మమ్మల్ని ఎన్నో రకాలుగా చూస్తుంటాయి. అలాగే డిస్క్రిమినేషన్ అంతే. ఓకే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్కన కూర్చోడానికి ఇష్టపడుతుంది బస్ స్టాప్లో కానీ ఎక్కడ బస్లో ఎక్కినప్పుడు ఎక్కడ ప్లేస్ లేకపోతే ఒక అంకుల్ పక్కన కూర్చోడానికి ఇష్టపడుతుంది. కానీ అదే ప్లేస్లో ట్రాన్స్ కానీ గే కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే కూర్చోడానికి ఇష్టపడుతుంది. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి మా గురించి తెలియదు. వాళ్ళకి తెలిసిందేంటి, కొజ్జోళ్ళు అంటే దొంగలు కొట్టి డబ్బులు లాక్కుంటారు, లేకపోతే కొజ్జోళ్ళు ఏడిపిస్తారు, ఇవి మాత్రమే వాళ్ళకి తెలుసు. ఎందుకు అమ్మాయిలను నమ్మేస్తారన్న పేరు కూడా మీ మీద లేదండి. అమ్మాయిలను అమ్మేసే అంత పేరు, అమ్మాయిల్ని ట్రాన్స్జెండర్స్ అమ్ముతున్నారు, అమ్మాయిలతో బిజినెస్ చేస్తున్నారు అంటే నేను ఖచ్చితంగా దీనికి వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైనా సరే ఒక అమ్మాయిని అమ్మలాగే చూస్తారు. కొంతమంది ఉన్నారు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళాలను వదిలేసి మేము కొజ్జోళ్ళం అని చెప్పి సర్జరీలు చేయించుకొని అట్లాంటి వాళ్ళు ఏమైనా అమ్మాయిలతో బిజినెస్లు అవి చేస్తారేమో తప్ప నిజంగా చెప్పాలంటే ఈ జనరేషన్ 2020లో ఆడపిల్లలు మాతో మాట్లాడిన వాళ్ళు మమ్మల్ని మర్చిపోరు. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బస్సెస్లో అంత డిస్క్రిమినేషనే లేదు. నేను బస్సెస్ చాలా ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు. అయ్యో మీరు చంద్రముఖి కదా, మీ ఇంటర్వ్యూస్ చూసాం, మీరు చాలా బాగా మాట్లాడతారు. అండ్ చాలామంది ఆడపిల్లలు ట్రాన్స్జెండర్స్తో ఫ్రెండ్లీగా ఎందుకుంటున్నారు అంటే వీళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. ఒకప్పుడు ఉండేది మీరు చెప్పినట్టుగా డిస్క్రిమినేషన్, బట్ అమ్మాయిలను అమ్మేటువంటి ఇదైతే లేదు. కొజ్జోళ్ళు అమ్ముకోవటం మాత్రం ఉంది. అమ్మాయిలను అమ్ముతున్నారంటే మాత్రం నేను దీన్ని ఏకీభవించాను ఖచ్చితంగా. ట్రాన్స్ అమ్ముతున్నారా? చాలామంది అమ్ముకుంటారండి, ఎందుకు అమ్మరు? అంటే అమ్మడం అంటే ఏ విధంగా ప్రాసెస్? ఏ విధంగా ఉంది, ఒక అబ్బాయిలాగా వస్తాడు, వాడికి సర్జరీలు చేస్తాడు, వాడిని కొడతారు, తిడతారు, లేకపోతే వాడు ఏ బొంబాయో వెళ్ళిపోతాడు నచ్చక. విత్ ఇన్ ద కమ్యూనిటీ హిజడా మాఫియా అంటారు దీన్ని. నేను మళ్ళీ చెప్తున్నాను, హిజరా మాఫియా అంటే ఎవరైతే పెళ్ళిళ్ళు పెళ్ళాలను పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని మేము కూడా కొజ్జోళ్ళమే అని చెప్పి వాళ్ళు ఒక వ్యవస్థను ఏదైతే నడిపిస్తున్నారో, మీరు సపోర్ట్ చేసేవాళ్ళు మీరు మాఫియానే, చేస్తున్న వాళ్ళు మాఫియానే. మీరు ఇందాక చెప్పారు చాలామంది మగపిల్లలు చీరలు కట్టుకొని రాత్రి రోడ్డు మీద కనపడుతున్నారంటే ఈ హిజడా మాఫియా వాళ్ళే. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళాలు ఉంటారు, వాళ్ళు హిజడాలు. మరి మేమేంటి?
నిజంగా చెప్పు, నువ్వు చెప్పు సాయి. ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదు, నేను సర్జరీ చేయించుకున్నాను, నేను ఒక ట్రాన్స్ మహిళని. మరి పెళ్ళయ్యి 2-3 పిల్లల్ని కానీ 4 కానీ 6 కానీ వాడు సర్జరీ చేయించుకొని వచ్చి డబ్బుల కోసం మేము కొజ్జోళ్ళం అంటే మరి వాడు కొజ్జోడా నేను కొజ్జోడా? నువ్వు చెప్పు, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? దే ఆర్ నాట్ హిజ్డాస్. అంటే దే ఆర్ నాట్ హిజ్డాస్. బట్ ఇప్పుడు ఒక అబ్బాయి కొజ్జా అంటే 2.0 ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. సో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే అదే దాంట్లోకి వెళ్తున్నారు అని అంటే దాన్ని ఏమంటారు? ఇంకా నేను అదే అంటున్నా కదా, డబ్బు కోసం మాఫియా, హిజడా మాఫియా ఏం చేస్తారు అంటే కొంచెం ఎవరైతే గేలాగానో కొంచెం ఆడపిల్ల హావభావాలు ఉన్న వాళ్ళకి డబ్బాశ చూపించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి చీరలు కట్టించి చీకట్లో దందా చేయించి వాళ్ళతో డబ్బులు తీసుకుని వాళ్ళకి నువ్వు ఆడపిల్లగా అయితే బాగుంటావు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఇవ్వకుండా తీసుకుపోయి వాళ్ళకి సర్జరీలు చేయించి ఒక్కొక్కటి చేతిలో లక్షలు ఇట్లా పెడతారు, ₹1,00,000 నీకు ఇచ్చి ఈ ₹1,00,000 ఇస్తున్నాడు. మళ్ళీ మీరందరూ వెళ్ళిపోయాక నీ 1,00,000 నువ్వు తీసుకుంటావు. నువ్వు ఎప్పుడన్నా ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ మీద దొంగతనం వేస్తారు. ఏమో 10 తులాల బంగారం తీసుకెళ్ళాడు, కిలో వెండి తీసుకెళ్ళాడు, లేకపోతే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళాడు అని చెప్పి వాడి మీద దొంగతనం వేసి వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి అక్కడికి ఇంకొక ట్రాన్స్జెండర్ ఉంటారు కదా, వాళ్ళ ముందు కూర్చోబెట్టి వాళ్ళకి ₹1,00,000 ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, 3 లక్షలు ఇవ్వాలి. కొజ్జోళ్లలో బ్రతకాలనుకున్నాడు ఏం చేస్తాడు మరి? ఇంటికి పోతే తల్లిదండ్రులు రానివ్వరు, సొసైటీలో ఉద్యోగం లేదు, వాడు ఏం చేస్తాడు? కడతాడు. అట్లనే కొజ్జోళ్ళని అమ్మటంలో ఈ మాఫియానే, ఫుల్ మాఫియా. హైదరాబాద్లోనే ఉంది ఆ హిజడా మాఫియా, పెద్ద మాఫియా. ఎక్కడా లేదు, హైదరాబాద్లోనే ఉంది. నేను క్లియర్గా చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇంతమంది చూస్తున్నారు కదా, ఒకసారి పెళ్ళైన కొజ్జోళ్ళు ఎంతమంది, పెళ్ళైన వాళ్ళు ఎట్లున్నారు, పెళ్ళిగాని వాళ్ళు ఎట్లున్నారు, అసలు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక వీళ్ళు హిజడాలు ఎట్లయ్యారు, ఇదే 2016లో వీళ్ళందరినీ హిజడా మాఫియా అని చెప్పి అరెస్ట్ చేయించి ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ ఇదే హిజడా కల్చర్ని రన్ చేస్తున్న పెద్ద హిజడాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఒకసారి ప్రభుత్వం వాకప్ చేయాలి. తెలంగాణ పోలీసులు దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్న రోజు ఈ డమ్మీ హిజడాలు, ఈ హిజడా మాఫియా రన్ చేస్తున్న సో కాల్డ్ హిజడాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది. అప్పుడేమవుతుందంటే తల్లిదండ్రుల దగ్గరే ఉండి చదువుకునే రోజు రావాలి. కొజ్జోళ్ళకి తల్లిదండ్రుల దగ్గరే ఉండి చదువుకోవాలి, మా తల్లిదండ్రులే మా పర్వరిష్ చేయాలి. అప్పుడు మీతో మాకేంటి పని? మీ హిజడా మాఫియాలు రన్ చేసుకుంటూ మీరు కోట్లు సంపాదించి పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటారు. మీరు ఏ కొజ్జోడికి సహాయం చేయలేదే. ఇదే విషయానికి ఇంకో విషయానికి వస్తే హాస్పిటల్స్కి కానీ మీరు ఎక్కడికైనా చెకప్స్ కానీ వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా ఎవరైనా సరే, డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న పీపుల్ కానీ, డాక్టర్స్ కాకుండా నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని అంటే ఎలా ఉన్నారు, మీ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఎక్కడ వరకు నిజమంటే, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, దే వాంట్ టు నో యాక్చువల్లీ వీళ్ళకి బ్రెస్ట్ ఇంత పెద్దగా ఎలా వచ్చింది, వీళ్ళకి ఆడపిల్లలాగా సర్జరీ ఎక్కడ చేశారని తెలుసుకోవాలనుకున్న డాక్టర్స్ కొంతమంది ఉంటే, కొంతమంది ఏం చేస్తారు అంటే అసలు ఏముందో ఏమో ఈ ఏడిపించిన డాక్టర్స్ ఉన్నారు అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసిన డాక్టర్స్ ఉన్నారు. నేను ఏ రోజు వైద్య వ్యవస్థని ఎందుకు అనంటే, ఈరోజు మేము ఈ మాత్రమైనా సొసైటీలో ఒక ఆడపిల్లలాగా ఉన్నాము అంటే కేవలం వైద్య వ్యవస్థ వల్లే. ఆ వైద్య వ్యవస్థ లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు. అండ్ మంచి డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనుషుల్లో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎలా ఉంటారో ప్రతి వ్యవస్థలో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. సో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మేము ఏమన్నాం, ఇంకేమంటాం చెప్పు. ఇప్పుడు కాళ్ళకి దెబ్బ తగిలింది, 10 కుట్లు వేయాలి, డాక్టర్ ఏం చేసినా కుట్లు వేస్తున్నాడా లేదా అనేదే చూడాలి. వాడు కుట్లు వేయకపోతే ప్రాణం పోతుంది, అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు నా బ్రెస్ట్ ఎందుకు చూసావు, నువ్వు ఇక్కడెందుకు చేసావు, అక్కడెందుకు చేసావు అంటే వాడు ట్రీట్మెంట్ చేయడు. అక్కడ ట్రీట్మెంటే మాకు లేదు యాక్చువల్లీ. మీరు గమనించండి, ఇంత పెద్ద కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది, ఎక్కడైనా ట్రాన్స్జెండర్స్కి ఎక్కడైనా కనీసం కోవిడ్ వచ్చింది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, చాలా స్టేట్స్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, మాకు చేస్తారు. ప్రతిదీ రిలేటెడ్ టు బడ్జెట్ రిలేటెడ్ కదా. మాకు ఏం చేయాలన్నా కోట్లలో బడ్జెట్ కావాలి. సో వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు, వాళ్ళదంటారు మా దగ్గర బడ్జెట్ లేదు అంటారు ఏది చేయమన్నా. కాబట్టి ప్రభుత్వమే చేయాలి. బట్ ఆ ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది అనేది మేము వెయిట్ చేస్తున్నాం. బట్ వన్ థింగ్ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఎప్పుడైతే ప్రభుత్వం కరెక్ట్ మెజర్స్ తీసుకొని ట్రాన్స్జెండర్స్ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తుందో మిరాకిల్స్ చూడొచ్చు మీరు. ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా టాలెంట్ ఉంది. బ్యూటీషియన్స్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు మంచి పోలీస్ వ్యవస్థలో మీరు చూడొచ్చు. ట్రాన్స్జెండర్స్ని కావాలంటే మంచి అన్ని వ్యవస్థలలో చూడొచ్చు. ఇప్పుడు అందరిలాగే మేము తల్లిదండ్రులకే పుట్టాము,
అవునా కాదా? అందరిలాగే మాకు తల్లిదండ్రులకే పుట్టాము, మాకు తల్లిదండ్రులు ఉన్నారు. సో మేము ఎందుకు డిఫరెంట్గా మీరు మమ్మల్ని చూడడం. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, సొసైటీ మీద ఉన్న చాలా పెద్ద బలం ఏంటంటే సొసైటీ కెన్ మేక్ ద రూల్స్, బ్రేక్ ద రూల్స్. ఈరోజు ఆ ప్రభుత్వం రూల్ చేయాలి అంటే సొసైటీ ఉంటేనే అక్కడ ప్రభుత్వం ఉంటుంది. మీన్స్ సొసైటీ బ్రేక్ ద రూల్స్, మేక్ ద రూల్స్ అని అన్నారు. బట్ ప్రభుత్వం గవర్నమెంట్ విల్ ఆల్సో మేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ ద రూల్స్. సార్, బట్ ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ టు స్టాండ్ వితౌట్ యువర్ సపోర్ట్, హౌ ద గవర్నమెంట్ విల్ బీ దేర్? అవును, మన సపోర్ట్ నేనేం గవర్నమెంట్ లేదు, నేను అదే అంటాను. ట్రాన్స్ కాలనీకి ఓట్ల కోసం వెళ్ళే పెద్ద మనుషులు ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు. ట్రాన్స్ కమ్యూనిటీకి ఓట్లు అడగడానికి వెళ్ళే పెద్ద మనుషులు ఎందుకు ట్రాన్స్ కమ్యూనిటీకి ₹1 కోటి రిలీజ్ చేయట్లేదు? ₹1 కోటి రిలీజ్ చేస్తే సరిపోవు కదా, చాలా కోట్లు. అంటే నేనేమంటానంటే రిలీజ్ చేయాలి. సో నేను డబ్బు గురించి నేను మాట్లాడను. ఫస్ట్ చట్టాలు రావాలి, ఒక మంచి చట్టం రావాలి. ఎట్లాంటి చట్టాలంటే మాలాంటి వాళ్ళని ఎవరైనా ఏడిపించినా, తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బంది పెట్టినా, స్కూల్లో ఏమైనా ఇబ్బంది పెట్టినా, జెండర్ నాన్ కన్ఫర్మ్ చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే కొన్ని చట్టాలు రావాలి. మా మీద చాలా హరాస్మెంట్ జరుగుతుంది, వాటికి సంబంధించి చట్టాలు రావాలి. చట్టాలు వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోతుంది. చాలా వరకు జరుగుతాయండి, ఇవి చాలామందికి తెలుసు. మరి ఒక రేప్ కేసు కూడా లేదా ట్రాన్స్ మీద? ఎందుకు లేదు, ఉన్నాయి, రేప్ కేసెస్ ఉన్నాయి. మనం రీసెంట్గా చూసాము, రేప్ కేసెస్ ఎన్నో వస్తున్నాయి, దానిపైన దర్యాప్తులు జరుగుతున్నాయి. బట్ క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని రేప్ ఎలా చేస్తారు, దట్ ఈస్ క్వశ్చన్. సొసైటీ రేప్ అంటే ఏమనుకుంటుంది? అమ్మాయిని చేస్తేనే రేపా? ఇప్పుడు మేము ఆడపిల్లలాగే ఉన్నాం కదా. వీ హ్యావ్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు కదా, వీళ్ళని రేప్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నాట్ ఎట్ ఆల్. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ద బాడీ షేప్స్ కానీ ద బాడీ ఎలా ఉంటుందో, అమ్మాయిది ఎలా ఉంటుందో వీళ్ళది కూడా అలాగే ఉంటుందా, వీళ్ళని రేప్ చేయడానికి ఏముంటుంది అని ఒక డౌట్. ఎందుకు ఉంటుందండి, రేప్ చేసే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు అబ్బాయిని రేప్ చేశారు, మొన్న ఒక అబ్బాయిని రేప్ చేశారు, 14 years బాబుని ఢిల్లీలో రేప్ చేశారు 6. బాయ్ని ఎలా రేప్ చేశారండి? మరి అలాగే రేప్స్ జరుగుతాయి. రేప్ జరగడం కోసం ఖచ్చితంగా పెనిట్రేషనే కావాలి అన్న రూల్ లేదు. నన్ను బలవంతంగా నాకు ముద్దులు పెట్టినా, లేకపోతే నా ప్రైవేట్ స్పాట్ మీద చెయ్యేసినా, ఏం చేసినా ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ రేప్ కదా. రేప్ అంటే ఓన్లీ వాడు ఖచ్చితంగా ఇది చేస్తేనే రేప్ అని లేదు కదా, పెనిట్రేషన్ చేస్తేనే రేప్ కాదు కదా. వాడు నా ప్రైవేట్ పార్ట్ మీద చేయేసి నన్ను ఒత్తినా, నన్ను గిచ్చినా, నన్ను గిల్లినా, నన్ను కొట్టినా, లేకపోతే నాతో ఇంకేమైనా చేయించినా అది కూడా రేపేనమ్మా. సో ఇప్పుడు మీరు ప్రైవేట్ పార్ట్స్ మీద చేయి వేస్తే అని అంటున్నారు కదా, ఒక అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే, ఒక అమ్మాయి మేము బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మా భుజం మీద చేయడానికి కూడా అబ్బాయిలు భయపడతారు. మీరే వెళ్ళి భుజాల మీద ఎందుకు వేస్తారు? ఎవరు చెప్పారు నీకు? అదంతా ఫాల్స్. ట్రాన్స్జెండర్స్ ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడతారు అంటే పోయి 4 ప్రేమగా మాట్లాడితే ₹10 ఇస్తారని మాట్లాడతారు, అంతేగాని మేమే వెళ్ళి భుజాల మీద చేసామంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు నాకే ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఒళ్ళో పడుకున్నా భుజాల మీద చేసినా నాకేమనిపించదు, ఎందుకంటే దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు బయట రోడ్డు మీద ఎవడో పోతుంటే వాడు పిలిచి వాడి భుజం మీద చేయి ఎవడేస్తాడు? ఎవడేయడు. కాకపోతే మగవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కొజ్జోళ్ళు, వీళ్ళని ఏం చేసినా ఎవడు అడిగేటోళ్ళు లేదు, ఏ చట్టం లేదు, ఏం లేదు అని మమ్మల్ని వాడు ఆస్తిలాగానో లేకపోతే వాడి ఇంట్లో ఒక పిల్లలాగానో ట్రీట్ చేసేవాడు చేసే పనులు అవి. చాలామంది అబ్బాయిలు ఉంటారు, అక్క మీ ఆశీర్వాదం కావాలక్క, నేను ఎగ్జామ్స్ రాసుకోవడానికి పోతున్నా అక్క మా అమ్మ మీ బ్లెస్సింగ్స్ తీసుకోమన్నదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బాయిలు. మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎవడైతే మమ్మల్ని సొంతం అనుకుంటాడు. మీరు అలా అంటున్నారు, అమ్మాయిల మీద చేయడానికి భయపడతారు అబ్బాయిలని. ఎవరు భయపడతారు? నువ్వు రాత్రి 1 o'clock ఎట్లన్నా రోడ్డు మీదకి వెళ్ళు, నీ వెనకాల 100 బైకులు తిరుగుతాయి, తిరగవా? సేఫ్టీ ఎక్కడుందమ్మా? ఆడ చెట్టుకి చీర కట్టినా సేఫ్టీ లేదు సొసైటీలో. చెట్టుకు చీర కట్టినా కుక్కల్లా గంట పడేవాళ్ళు ఉన్నారు, లేరు అని నేను అన్నాను, బట్ నాట్ ఆల్ ఉన్నారు. అంటే కామంతో నిండిపోయింది అంటే చాలామంది ఏమంటారంటే సొసైటీలో చాలామందికి డబ్బు పిచ్చి ఉంటుంది, లేకపోతే చాలామందికి ఫేమ్ పిచ్చి ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఈ పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి ఉంటుంది. లాస్ట్కి అందరికీ ఉండేది ఇదే పిచ్చి, ఒక ఆడదాన్ని అనుభవించాలి. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ గురించి చెప్తా. బోల్డ్గా నేను మీతో మాట్లాడుతున్నా, యాజ్ ఎ గర్ల్గా నేను బోల్డ్గా మాట్లాడుతున్నా. మీకు సొసైటీ మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి సెక్స్ గురించే మాట్లాడుతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సెక్స్ గురించి మాట్లాడక తప్పదు అని అంటున్నారు. మరి కిందని మాకు వచ్చే కామెంట్స్ లో కనుక చూసుకున్నట్టయితే అందరూ వింటున్నారు కదా ఈ ఇంటర్వ్యూ, చాలా వరకు నువ్వు ఆడపిల్లవేనా, ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావు. సెక్స్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. నా దృష్టిలో అదొక ఎడ్యుకేషన్. సెక్స్ని ప్రాపర్ గైడ్ చేసి ప్రాపర్గా మీ పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు రేపు పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళ భార్యలతో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. కానీ పెళ్ళికి ముందు ఎక్స్పీరియన్స్ కోసం నేర్చుకోవాలి అని మేము ఎవరికి చెప్పమండి. అండ్ క్లియర్లీ నేను ఒకటి చెప్తాను, సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటే
అంటే సెక్స్ ఎడ్యుకేషన్ చేయటం వల్ల హరాస్మెంట్స్ తగ్గుతాయి, టు బీ ఫ్రాంక్గా రేపులు తగ్గుతాయి, అసాల్ట్లు తగ్గుతాయి, ఆడపిల్లల మీద దాడి తగ్గుతుంది. దానికోసమే ఇంత ఓపెన్గా సెక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడి చేసేదాన్ని సెక్స్ అంటారు, ఒకళ్ళు ఇష్టపడి ఇంకొకళ్ళు ఇష్టం లేకుండా చేసేదాన్ని రేప్ అంటారు. అది మీరు అర్థం చేసుకోవాలి. సొసైటీ షుడ్ థింక్ దట్. ఒక ఆడపిల్లని చూస్తుంటే ఎందుకు చూస్తున్నావు అని అడగడం మానేసి నీ పెళ్ళయ్యాక నీ పెళ్ళాన్ని అలా చూసుకోనానా అని చెప్పే తల్లిదండ్రులు రావాలి. అండ్ ఆడపిల్లలు ఎవరైనా సెక్స్ గురించి బోర్డుగా మాట్లాడుతున్నారు అంటే ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కొన్ని వేల మంది కళ్ళు చూస్తుంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి బయటకు వస్తాం. చిన్న షార్ట్స్ వేసుకుంటే తొడలు చూస్తారు, కొంచెం లో నెక్ టీషర్ట్ వేసుకుంటే బ్రెస్ట్ చూస్తారు, లేకపోతే దాని నడుము చూస్తారు. నాకు పెద్ద జడ ఉండి అమ్మాయి ఊపుకుంటూ నడుస్తుంటే ఇష్టం అని చెప్పేవాళ్ళని మనం చూసాం. ఒక అమ్మాయిని కామెంట్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా చూపించండి నాకు. లేరు కదా. ఖజురాహో శిల్పాల దగ్గర నుంచి శిల్పకళా వేదిక వరకు ఎక్కడ చూసినా ఆడవాళ్ళనే బ్యూటిఫుల్గా చూపిస్తారు. మరి ఎందుకు చూపిస్తారు? వై నాట్ బాయ్స్ కదా. సో నేను ఒకటే చెప్తాను, సెక్స్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్, దాన్ని ఎడ్యుకేషన్గానే తీసుకోవాలి. ఎవరైనా సెక్స్ గురించి ఓపెన్ మాట్లాడితే ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు హ్యావ్ సెక్స్, వీఆర్ ఎడ్యుకేటింగ్ యూ టు బీ ఇన్ ఏ ప్రాపర్ వే. మీకు ఇష్టమైతే మీరు సెక్సే చేసుకోండి, లేకపోతే ఏమన్నా చేసుకోండి, మేము మాట్లాడాం. కానీ ఒక అమ్మాయిని బలవంతంగా, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరిని కూడా మీరు బలవంతం చేయకండి. సెక్స్ అంటే ఒక ఫ్లేవర్, అది దాన్ని అనుభవించాలి. కానీ దాన్ని ఒక అసాల్ట్ లాగా చేసి దాన్ని చంపేసి దాన్ని పొడి చేసి ఇట్లాంటివన్నీ చేయకూడదమ్మా. ఇష్టపడి చేస్తే సెక్స్ స్వర్గంలాగా కనిపిస్తుంది. ఇష్టం లేకుండా చేస్తుంటే దానికంటే నరకం ఇంకోటి ఉండదు. ఉంటుందా? ఇష్టం లేని వాడి పక్కన పడుకుంటారా? ఎవరు పడుకోరు, ₹1 ఇచ్చిన. దట్స్ ఇట్. సో అమ్మాయికి ట్రాన్స్కి తేడా ఏంటంటే ఏం లేదు, అమ్మాయికి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది సొసైటీలో. తల్లిదండ్రులు బాగా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండు. మనం ఒక రాత్రి 10ంటికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ చుట్టాలు ఇచ్చి పంపిస్తారు మనతో, లేకపోతే ఊరికే ఫోన్ చేస్తారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది మమ్మీ నువ్వు టెన్షన్ పడొద్దని మనం కాల్ చేస్తాము. ఆ సేఫ్టీ మెజర్స్ మీకున్నాయి, మాకు ఫ్యామిలీ లేదు, ఆ సేఫ్టీ మెజర్స్ లేవు. అసలు సొసైటీ మిమ్మల్ని గౌరవించకపోవడానికి కారణం ఎప్పుడైనా ఆలోచించారా? తల్లిదండ్రులే మనల్ని గౌరవించట్లేదని. గౌరవించటం లేదు కాదు, అందరూ తల్లిదండ్రులు అలా లేరు సాయి. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, అరే మా బిడ్డని మేము అనవసరంగా అనాథనం చేశాము అని ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అండ్ వదిలేసిన వాళ్ళు ఎందుకున్నారు అంటే లోకులు కాకులు. నేనైతే లోకులు కాకులు కాదు, కుక్కలంట. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి అక్క. పర్లేదమ్మా, పర్లేదు. కానీ లోకులు కాకులు, వాళ్ళు పొడిచే మాటలకి, వాళ్ళు అనే మాటలకి ఈ తల్లిదండ్రులు ఎంతో ఫెడప్ అయిపోతారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పుట్టగానే ఎవ్వరూ మాకు గాజులేసి కాళ్ళకి పట్టీలేసి నా జడకి పువ్వులు పెట్టి ఉయ్యాలు ఊపలే నా తల్లిదండ్రులు. నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా సెక్షువాలిటీ ఏంటి అని నేను చెప్పిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు. అవునా? వాట్ ఈజ్ మై బర్త్ అసైన్డ్, ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ ఐ వాంట్ టు బీ లైక్ దిస్, అంతే. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఒక అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు కూడా మేము అమ్మాయితోనే సమానము, మేము అంటే పుట్టింది వేరే భాగంతో పుట్టినా సరే, అబ్బాయిల బాడీతో పుట్టినా సరే, మా హావభావాల దగ్గర నుంచి మా మనస్తత్వం దగ్గర నుంచి అన్ని అమ్మాయిలాగా ఉంటుందని మీరు అంటున్నారు. ఎందుకు పేరెంట్స్ చాలా వరకు 99% పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? డ్యూ టు ద సొసైటీ ఎవరు పిల్లల్ని దూరం చేసుకోరు. ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు నేను వెళ్ళి ఏదైనా తప్పు చేసి అమ్మ నేను పలానా ఇలా చేశాను అని అంటే అఫ్కోర్స్ మై పేరెంట్స్ విల్ ఆల్వేస్ యాక్సెప్ట్ మీ. అండ్ ఒక అబ్బాయి వెళ్ళి నేను దొంగతనం చేసి ఒక అమ్మాయితో ఇలా చేసి వచ్చానంటే అఫ్కోర్స్ కోడల్ని చంపేసిన తల్లిదండ్రులు, కోడల్ని చంపేసిన కొడుకును కూడా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ బయటికి వెళ్ళి చెడిపోయి వచ్చిన కూతుర్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మైండ్ సెటప్ చేంజ్ అవ్వాలి, సొసైటీ మైండ్ సెటప్ చేంజ్ అవ్వాలి. టు బీ ఫ్రాంక్, నేను 2011లో పనిచేసేటప్పుడు సొసైటీకి ఈరోజు లైక్ నీ ముందు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాము. సో చాలా చేంజ్ వచ్చింది సొసైటీలో. నేను సొసైటీలో చేంజ్తో పాటు ఫ్యామిలీస్లో చేంజ్ రావాలి. నా కొడుకు ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు. అండ్ అలాగే నా కొడుకు ఒక జాబ్ చేసుకుంటున్నాడు అని గౌరవంగా చెప్పుకునేటువంటి స్టేటస్ ఎప్పుడైతే సొసైటీలో వస్తుందో, ఇప్పుడు చూడు చాలామంది ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు తమిళనాడులో ప్రీతికా యాష్ని ఎస్ఐ, ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎస్ఐ, తనకి ఎంత మంచి వాల్యూ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో. ఎందుకుంది? తను కష్టపడింది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. ఈరోజు నేనున్నాను, మీ ముందు కూర్చొని ఉన్నాను. మీకు తెలుసు, సినిమాల్లో చేస్తా, పాటలు పాడతా, సొసైటీలో పనిచేస్తా, అన్నీ చేస్తాను. ఇన్ని ఎందుకు చేస్తున్నానంటే మై ఫ్యామిలీ సపోర్ట్స్ మీ అలాట్ అండ్ ఐ హ్యావ్ ద సపోర్టర్స్ ఇన్ ద సొసైటీ. సో నన్ను సపోర్ట్ అంత సొసైటీ చెడ్డది అని నేను అనను. బట్ ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం మన భారతదేశం రైతుల కోసం చాలా చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్ట సవరణలు చేయాలని చెప్పి చాలా గొడవలు చేస్తుంది.
ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతమంది రైతులకు సపోర్ట్ చేస్తున్నారు? రోజు అన్నమే తింటున్నారు కదా, రోజు వాళ్ళు పండించిన రైసే తింటున్నాం కదా మనం. కానీ కనీసం ఒక్క ₹1 అన్న ఎవరన్నా దానం చేస్తున్నారా రైతులు సపోర్ట్ చేయండి అని? సొసైటీ ఎంత గొప్పదో ఇప్పుడు చెప్పు నువ్వు. రైతులు మన రోజు అన్నం తింటున్నామమ్మా, ఆ రైతులకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఢిల్లీలో 2 degrees చలిలో రైతులు ధర్నా చేస్తున్నారు. నేను రీసెంట్గా వెళ్ళొచ్చాను ధర్నా చేయడానికి. అండ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. రైతులు అంటే దేవుళ్ళు, మనకు అన్నం పెడుతున్నారు. అలాంటి రైతులు మా పైన ఇట్లాంటి చెడ్డ చట్టాలు తీసుకొని వస్తున్నారు. నేను అక్కడ చాలామందిని చూశాను. ఎక్కడ కూడా నాకు నార్మల్ కమ్యూనిటీ చాలా తక్కువ కనిపించింది. సొసైటీ తరఫు నుంచి ఏదైతే రావాలో అక్కడ లేదు అక్కడ. సో సేమ్ మాకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పండించే రైతుకి సపోర్ట్ చేయలేకపోతున్నాం మనం. అన్నం తింటున్నాం, రోజు బాస్మతి రైస్ తింటాం, ఫ్రైడ్ రైస్ తింటాం, చికెన్ బిర్యానీ తింటాం. ఇవన్నీ ఎలా తింటున్నాం? వితౌట్ ఫార్మర్స్ వీఆర్ నాట్ దేర్. మన భూమండలంలో మనం బ్రతికేదే కడుపులో ఒక ముద్ద తినడానికి. ఇంత కష్టపడుతున్నాం ఒక ముద్ద తినడానికి. అదే ముద్ద కానీ మనకి పెట్టడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు? సో ఆ రైతుకి సపోర్ట్ చేసేటప్పుడు ఎక్కడ కనపడుతున్నారు ఈ సొసైటీ? నాకు సొసైటీలో కొంతమంది ఏమో వీళ్ళతో ఫోటో దిగాం, వాళ్ళతో ఫోటో దిగామని ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో ఇన్ని పెడుతున్నారు. ఒక్క రైతు గురించి ఒక మంచి ఆర్టికల్ రాయండి అమ్మా, అప్పుడు చెప్తాం మేము సొసైటీ బాగుంది అని. నేను చెప్తాను అప్పుడు సొసైటీ గురించి. వాట్ ఈస్ ద సొసైటీ రోల్ ఇన్ ద స్టేట్ ఆర్ ఇన్ ద కంట్రీ యాజ్ ఎ హ్యుమానిటీ అనేది నేను అప్పుడు చెప్తాను. ఇప్పుడైనా చేయండి, కనీసం ఇప్పుడైనా పోల్స్ పెట్టుకోండి మీ దాంట్లో. సపోర్ట్ ఫార్మర్స్ అని. సపోర్ట్ ఫార్మర్స్కి రోజు తిండి పెట్టే ఫార్మర్కే గతి లేదు సపోర్ట్ సొసైటీ నుంచి. మాకేం చేస్తారు సాయి చెప్పు. ఎంతవరకు చదువుకున్నారు అక్క? నేను MSW అయిపోయింది. సో అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు స్టడీస్ ఉండి కూడా మీకంటూ సెట్ అయిన వర్క్ లేదు. యా అలా నువ్వు అవేర్నెస్ కూడా చేయలేను. సో నేను జాబ్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, నాకు నేను ఓన్గా ఒక వాయిస్ లేపాను. నాతో మాట్లాడేవాళ్ళు, లైక్ ఇప్పుడు నన్ను సెమినార్స్కి పిలిచేవాళ్ళు కావచ్చు, దే యూస్ టు పే మీ మనీ. నీకు తెలుసు రీసెంట్గా సాంగ్స్ కూడా పాడుతున్నానని, అండ్ 2-3 ఆల్బమ్స్ కూడా వచ్చినాయి, అండ్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నానని చాలామందికి తెలుసు. సో నేను పర్టికులర్గా ఒక జాబ్ ఎందుకు చేయట్లేదు అంటే, నాకు ఫ్రీలాన్సింగ్గా పనిచేయటం అలవాటు, ఇష్టం. నేను 2017 వరకు ఒక సంస్థలో పనిచేశాను. అలయన్స్ ఇండియా పెహచాన్లో ఐ వాజ్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఫర్ తెలుగు స్టేట్స్. బిఫోర్ దట్ ఐ వాజ్ కంప్లీట్లీ మేనేజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. తర్వాత స్టేట్స్కి 2 స్టేట్స్ డివైడ్ అయినా నేను పనిచేశాను. నాకు పనిచేయటం ఇష్టం లేదు అని నేను చెప్పను ఎప్పుడు. నాకు తగ్గ వర్క్ వచ్చినప్పుడు నేను చేస్తాను ఖచ్చితంగా. సో ఎన్ని మూవీస్ చేశారు? 7 to 8 మూవీస్. ఎస్. అంటే బాగా పేరు తెచ్చిన మూవీ నేనే రాజు నేనే మంత్రి, డిగ్రీ కాలేజ్ 2. ఐటమ్ సాంగ్స్ చేశారు? లేదమ్మా, తమిళ్లో ఒక సాంగ్ చేశాను, ఇంకా రిలీజ్ కాలేదు. బట్ నేను ఒకటి చెప్తాను, యాజ్ ఆర్టిస్ట్ అంటే ఐటమ్ గర్ల్గా ట్రాన్స్జెండరే చేయాలి అని నేను అనను. నాకు వస్తే ఆపర్చునిటీ నేను చేశాను, అంతే. చేశాను, రిలీజ్ కాలేదు. తమిళ్లో, తెలుగులో చేయలేదు, తమిళ్లో చేశాను. పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళారు? మా గళం లైక్ ట్రాన్స్జెండర్స్ కూడా సొసైటీలో ఉన్నారు. పాలిటిక్స్లో వాళ్ళు ఉంటే తొందరగా చట్టాలు వస్తాయి, చట్ట సవరణ తొందరగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఒక లోక్సభలో కావచ్చు, ఒక పార్లమెంట్ సభలో కావచ్చు, ఎప్పుడు చూసినా మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళే చాలా తక్కువ ఉంటారు. మా గురించి ఎక్కడ మాట్లాడతారు చెప్పండి? సో మేముంటే మేము మా గురించి వాయిస్ రేస్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో పాలిటిక్స్లో వెళ్ళాను. ఏం లేదు నాన్న, చప్పట్ల మీనింగ్ అను అనేది, చప్పట్లకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ చప్పట్లు చాలా వాల్యుబుల్. ఎందుకు అంటే, తాళి అంటారు దీన్ని, కొంతమంది చప్పట్లు అంటారు. సో నువ్వు బాగా గమనించినట్టయితే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం పాజిటివ్ ఎనర్జీ దీనికి మాత్రం ఉంది. అంటే ఇది ఒక ఆపదలో ఉన్నప్పుడు కానీ, ఒక మన గ్రేస్, ఇప్పుడు ఒక చాలా అందమైన ఒక వాక్యం ఎక్కడైనా మనం వింటాం. కిన్నరులు కిం పురుషులు ఉండేవాళ్ళు ఒకప్పుడు దేవతల కాలంలో. దేవుడు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పినప్పుడు కానీ, ఒక గురువు ఏదైనా మంచి వాక్యం చెప్పినప్పుడు కానీ హర్షం వ్యక్తం చేస్తాం మనం, క్లాప్స్. ఇట్స్ పాజిటివ్. సో ఈ క్లాప్ కూడా అంతే పాజిటివ్, అంతే తప్ప దీన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మిస్యూజ్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక 10 మంది వచ్చారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, సో నేను అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే ఎవరైనా హెల్ప్ కోరుకోవాలంటే నేను గట్టిగా చప్పట్లు కొడితే ఆ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ వచ్చి ఏమైంది, ఎందుకు చప్పట్లు కొట్టావు అని అడుగుతారు. అది ట్రాన్స్జెండర్స్కే తెలుస్తుంది వాళ్ళు చప్పట్లు ఎందుకు కొట్టారు అని. డబ్బులు అడిగేటప్పుడు ఏంటంటే ఇది ఒక మంచి సౌండ్ అనమాట, పాజిటివ్ ఎనర్జీ. బాబు ₹1 ఇవ్వని ఎందుకంటామంటే, చప్పట్లు కొడుతున్నాం ఎందుకు అంటే, నువ్వు ఇచ్చిన రూపాయికి నువ్వు ₹10 సంపాదించుకోవాలి, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చేసే బిజినెస్ బాగుండాలి అని చెప్పి అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసమే అది, అంతే తప్ప దీన్ని మిస్యూజ్ చేయడం కోసం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయికి మాకు
సరి సమానం మేము కాదు, ఎప్పటికీ కాము. ఎట్లా సరి సమానం అవుతాం? మేము అమ్మాయిలతో సమానం. మేము నిజంగా అమ్మాయిలతో సమానం అయ్యి ఉంటే ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు, మమ్మల్ని కొజ్జోలని పిలుచుడు ఎందుకు? ట్రాన్స్ ఉమెన్ ఇస్ ఆల్వేస్ విమెన్, ట్రాన్స్ విమెన్. ట్రాన్స్ విమెన్ షీఈస్ నాట్ ఎ కంప్లీట్ విమెన్ బికాస్ వీ డోంట్ హ్యావ్ యూట్రస్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. మేము పిల్లల్ని కనలేము, రీప్రొడక్ట్ చేయలేము. అండ్ ఇంకొక మెయిన్ ఏంటి అంటే, మేము ఎప్పటికైనా పూర్తిగా 100% ఆడపిల్లలేము. ఎందుకు కాము అంటే, మేము 100% ఆడపిల్లలం అయ్యి ఉంటే పుట్టుకలోనే మమ్మల్ని దేవుడు ఆడపిల్లల్లా పుట్టించేవాడు. మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టిస్తాడు? మూడో తరం లైక్ విమెన్, మెన్ అండ్ ట్రాన్స్ విమెన్ ఉండాలి కాబట్టి ట్రాన్స్జెండర్స్గా ఉన్నాం. సో ఒక అంటే అమ్మాయిలకి ఇచ్చే ప్రొటెక్షన్ మీకు ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా. సో అమ్మాయి బయటికి వెళ్తే ఇప్పుడు ఎస్ అఫ్ కోర్స్ చాలా మంది శారీస్ కట్టుకొని వెళ్ళినప్పుడు కానీ మనం చూసినట్టయితే బయట సర్చ్ చేసుకోవడం ఏదైనా చిన్నది ఉంటే అలాంటివి చూపిస్తారు. కానీ అందరు అమ్మాయిలు బయట సర్చ్ చేసుకునే వాళ్ళే ఉన్నారా? బయట తీసేసే అమ్మాయిలు లేరా? అంటే బయట తీసేసే అమ్మాయి అది సెకండ్ సి ఇలా నేనే చూపిస్తున్నా. ఐ హావ్ బీన్ సీన్ సమ్ వీడియోస్ లైక్ ఇట్లా ఆడపిల్లలు చాలామంది అనుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ మాత్రమే ఎందుకు ఉన్నారమ్మా? అంటే మధ్యలో వేసుకొని వాళ్ళ అంటే వాళ్ళ సి బాడీ ఎక్స్పోజ్ ఎందుకు చేయాలి? ఎక్స్పోజ్ ప్రపంచంలో కేవలం ట్రాన్స్జెండర్స్ మాత్రమే చేయట్లేదు. చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని అబ్బాయిలు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా జిమ్ములకి వెళ్ళే అబ్బాయిలకైతే ఒంటి మీద బట్టలే ఉండవు. అమ్మాయిలు ఎవరైతే జీరో ఫిగర్స్ ఉన్నారో దే ఆర్ ఆల్సో ఎక్స్పోజింగ్. అందరూ ఎవరి లెవెల్కి తగ్గ ఎక్స్పోజ్ వాళ్ళు చేస్తున్నారు. మా లెవెల్ ఆన్ ద స్ట్రీట్, వీఆర్ ఆన్ ద స్ట్రీట్స్, వీఆర్ నాట్ ఆన్ ద పిరమిడ్ టాప్. మేము ఇక్కడ సెలబ్రిటీ హోదాలో ట్రాన్స్జెండర్స్ లేరు, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్లో జాబ్ చేసే ట్రాన్స్జెండర్స్ లేరు, లేకపోతే వైట్ కాలర్ వేసుకున్నటువంటి ట్రాన్స్జెండర్స్ లేరు. మేము రోడ్డు మీదే ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎందుకంటే మా స్థాయి రోడ్డు మీద ఉంది కాబట్టి మేము రోడ్డు మీద ఎక్స్పోజ్ చేస్తాం. అసలు షాపింగ్ మాల్స్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మీకు అందరికీ బ్యాడ్ ఒపీనియన్. ఇప్పుడు దీవెనల కోసం మేము వెళ్తున్నాము, ఇది పాజిటివ్ ఎనర్జీ అని మీరు ఎలాగైతే చప్పట్ల గురించి చెప్తున్నారో, మరి ఆ షాప్స్కి వెళ్ళినప్పుడు మీరు ఎత్తి చూపించడం కానీ అందరూ ఎత్తి చూపించరు నాన్న. అవతలవాడు మీరు మొగోళ్ళు, మీరు మొగోళ్ళు కదా అంటే మేము మొగోళ్ళమా అని లేపి చూపిస్తాం. ఎందుకంటే మేము మొగోళ్ళం కాదు, చూడు బాబు అని. జన్మస్థానం వాడు చూస్తుండు. వాడు ఏమనుకుంటుండు? ఇప్పుడు యాక్చువల్లీ ఏంది, ఇప్పుడు మేము లేపి చూపిస్తే వాడు ఏం చూస్తుండు? వాడు ఎక్కడ నుంచి అయితే బయటకు వచ్చాడో ఈ ప్రపంచాన్ని చూడడానికి, దాన్ని చూస్తున్నావు నువ్వు. అవునా? ఇప్పుడు నేను చీర ఎత్తితే నువ్వు కళ్ళు మూసుకొని దించంటావా? అనవు కదా. అరే దీనికి ఏముందో అని చూస్తున్నావు. కానీ నువ్వు దేన్ని చూస్తున్నావు? ఎదుటి వాళ్ళని హింస పెట్టి నువ్వు ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చావో అదే చూస్తున్నావు. నీ జన్మస్థానం అదే కదా. ఎందుకు బయటకు వెళ్తే మగవాళ్ళు ఎప్పుడు వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఏమున్నాయి అని మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చాలామంది ఎందుకు కామెంట్ చేశారంటే దే వాంట్ టు హ్యావ్ ఫన్ కోసము, లేకపోతే వీళ్ళు నిజంగానే కొజ్జోళ్ళ లేకపోతే డూప్లికేట్ మొగోళ్ళ. ఇప్పుడు మొగోళ్ళు కూడా చీరలు కట్టుకొని ఒక బిజినెస్ చేస్తుంటారు కదా. ఇప్పుడు తెలిసే హాయ్ విజరా మాఫియా అట్లా మమ్మల్ని మొగోళ్ళు అనుకునేవాళ్ళు. వీడు మొగోడే, వీడేంది ఆడపిల్ల కాదు. సో నేను ఒకటే చెప్తా, చీర ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, జో దిఖేగా ఓ బిఖేగా, జో చీజ్ బాహర్ ఆయేగా ఓయి బిఖేగా. చందనా బ్రదర్సోడు చీరలన్నీ లోపల పెట్టుకొని యాడ్ చేయకపోతే ఎవరు కొనడానికి వెళ్ళారు? పోతారా? చంద్రలో శారీస్ బాగుంటాయి వెళ్ళి తెచ్చుకోవాలని మనం ఎందుకు అనుకుంటాం? బికాజ్ హీఈస్ ఎక్స్పోజింగ్, చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేసుకుంటా అంటే మేము కూడా ఆడపిల్లలాగే ఉన్నాం బాబు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఎక్స్పోజ్ అంటే వీర లెవెల్ ఎక్స్పోజ్ ఎవరు? మినిమం ఎక్స్పోజ్ మాత్రం కామన్. ఇప్పుడు రేపు ఎవరమ్మా నడుము కనపడాలి, బొడ్డు కనపడాలి, బ్రెస్ట్ కనపడాలి, స్లీవ్లెస్ బ్యాక్ బ్లౌజెస్ వేసుకోవాలి, బ్యాక్లెస్ బ్లౌజెస్ వేసుకోవాలి. ఎవరు వేయట్లేదు? అందరూ వేస్తున్నారు. వేయట్లేదా? ఆడపిల్లలు వేసుకోవట్లేదా? మేము కూడా వేసుకుంటున్నాం. సో వీఆర్ నాట్ కాంపిటేటింగ్ యూ, బట్ వీ వాంట్ టు లుక్ లైక్ యూ ఓన్లీ. చిన్న చిన్న షార్ట్స్ స్కర్ట్స్ వేసుకొని ఎన్ని వీడియోస్ చేయట్లేదు ఎంతమంది? ఇంకా మేమైతే షార్ట్ స్కర్ట్స్ అయితే వేసుకోము, ఎప్పుడైనా ప్రైవేట్ ఫంక్షన్స్కి వెళ్తే తప్ప. రోడ్డు మీద షార్ట్ స్కర్ట్స్ వేసుకొని మాత్రం ఎవరు అడుక్కోరు. ఖచ్చితంగా చీర కట్టుకుంటారు, లేకపోతే చుడిదార్ వేసుకొని అడుక్కుంటారు. ఎందుకంటే వీళ్ళు అడుక్కోవడానికి వెళ్తున్నారు కాబట్టి. అట్లా. సో అసలు ఒక మీకు ఎప్పుడైనా ఎదురైందా మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ మీ కామెంటింగ్ అదే వీళ్ళకి అంటే ఇప్పుడు మీకు అప్పుడు ఏం అనిపించదా? వీళ్ళకి పైన ఏముంటుంది, కింద ఏముంటుంది, ఇలా మాట్లాడినప్పుడు సొసైటీకి మీకు ఏం చెప్పాలనిపించదు? అందుకే కదా చూపిస్తున్నారే, మేము కూడా ఆడపిల్లలాగానే ఉన్నాం చూడండి రా బాబు అని. ఇప్పుడు ఒకటి చూపించడం అనేది తప్పు అని నువ్వు అంటే అది అవేర్నెస్ అని నేనంట.
ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఒక మాట అడిగితే ఏమనుకోవద్దు చంద్రముఖి గారు అంటే చెప్పండి మీకు ఆపరేషన్ ఏంటంటే ఎప్పుడు అయింది నాన్న ఏడ చేయించుకుంటారు పలానా ప్లేస్లో చేయించుకుంటారు. నేను అది ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మాకు ఆపరేషన్స్ అయితే మేము స్ట్రగుల్ పడతామని వాడికి చెప్పడం కోసం. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, దీనికి చూడు ఆపరేషన్ ఏందని లేపి చూపిస్తుంది. మేము లేపి చూపించట్లేదు, అది ఒక అవేర్నెస్ అంతే. చూడరా బాబు మేము కూడా ఆడపిల్లలాగానే ఉన్నాం, అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళకు కూడా ఇజ్జత్ ఇయ్యండి రా బాబు అని చెప్తాం మేము. అందరూ బట్టలు ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎవరు అడిగినా చంద్రముఖి మీకు సర్జరీ ఏంటంటే అవునండి అయింది, ఎక్కడైంది. సో ఇవన్నీ జస్ట్ క్యాజువల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళకి తెలియదు కదా. ప్రతి జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటే నాలెడ్జ్ పెంచాలి. సరే ఇప్పుడు ఒక 10th క్లాస్ టెక్స్ట్ బుక్కే తీసుకుందాం. అందులోని నేను చదువుకున్నప్పుడు కూడా అబ్బాయి పుట్టాలంటే అమ్మాయి పుట్టాలంటే ఏంటి క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ ఉంటాయి మొత్తం. అంటే అమ్మాయికి ఎలా ఉంటుంది బాడీ పార్ట్స్, అమ్మాయిలకి ఎలా ఉంటాయి. సో మొత్తం అంటే దాని గురించి బాడీ పార్ట్స్ గురించి బొమ్మలు ఇలాంటివి ఏం లేకపోయినా ఒక మైండ్కి ఒక మనిషికి అన్నీ తెలిసే విధంగా అసలు పుస్తకంలో లేకపోయినా కూడా చిన్నప్పుడు మనం అన్నదమ్ములతో తిరుగుతాం, అక్క చెల్లెలతో తిరుగుతాం, మన పిల్లల్ని ఎత్తుకుంటాం, మనకు తెలుసు అబ్బాయి ఎట్లా ఉంటాడు అబ్బాయి అంటే దట్స్ వాట్ కరికులంలో చేంజ్ రావాలి. ఇప్పుడు ఈ ఫైట్ అంతా ఎందుకమ్మా, పుస్తకంలో ట్రాన్స్జెండర్స్కి కూడా కొన్ని పేజెస్ ఉండాలి, సెక్షువల్ రీఅసైన్మెంట్ సర్జరీస్ గురించి కూడా తెలవాలి. అండ్ వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతారు, క్రోమోజోమ్స్ ప్రాబ్లమా, బాడీలో హార్మోన్స్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు జెండర్కి సంబంధించి పుస్తకం ఉంది, చాలామంది తెలుసుకుంటున్నారా, హ్యాపీ. కానీ నేను అదే ఏం చెప్తానంటే 10th క్లాస్లో 7th క్లాస్లో 8th క్లాస్లో హిజ్రా అని ఒక లెసన్ రాయండి. వై హిజ్రాస్ బికమ్ హిజ్రాస్, వాట్ ఈస్ ది ప్రాబ్లమ్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్, థియరీ ఏంటి, ప్రాక్టికల్స్ ఏంటి, ఇవన్నీ వస్తేనే కదా తెలుస్తాయి. అసలు తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు మమ్ముట్టి గారు ఉన్నారు, మమ్ముట్టి గారితో మొన్న రీసెంట్ గా ఒక ఆవిడ అంజలి అమీర్ సో తను ట్రాన్స్ అయినా కూడా తను నటించింది. సో తెలంగాణ ప్రభుత్వంలో మనం ఉన్నాం కదా, ఇప్పుడు తెలంగాణ స్టేట్ కదా, తమిళ స్టేట్స్ ట్రాన్స్ కి అంత వ్యత్యాసం చూపించకుండా అంత గౌరవం ఇచ్చినప్పుడు మన ప్రభుత్వాలు ఎందుకు ఇండస్ట్రీ ఫీల్డ్లోని ఇవ్వలేకపోతుంది? ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఇప్పుడు చూడు, తమిళ ఇండస్ట్రీ కావచ్చు, తమిళనాడులో ట్రాన్స్జెండర్స్కి ఒక మంచి వెల్ఫేర్ బోర్డు ఉంది, 55 శాఖలు పనిచేస్తున్నాయి ట్రాన్స్జెండర్స్తో కలిసి. అక్కడ SRS ఫ్రీ సర్జరీస్ చేస్తారు తమిళనాడులో పుట్టిన వాళ్ళకి. అండ్ అక్కడ చాలా ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రంలోకి వస్తే స్పెషల్గా మన తెలంగాణలో కూర్చొని రిజర్వేషన్ లేదు అండ్ యాక్సెప్టెన్సీ లేదు. అండ్ చూసే సినిమా తీసే డైరెక్టర్స్ జెండర్ని చూడడం మానేసి అందంని చూస్తే, నేను అందంగా ఉన్నాను అది ఇంపార్టెంట్ నీకు, అవునా? సో నన్ను పెట్టుకొని సినిమా చేయాలి అనే థాట్ డైరెక్టర్స్కి రావడం గ్రేట్, అంతే. ఇప్పుడు నేను ఓన్లీ ట్రాన్స్జెండర్ లాగో కొజ్జోడ్లాగా చెక్కగానిలాగానే పాత్రలు ఎందుకు చేయాలి? ఇప్పుడు నేను అప్కమింగ్ చేస్తున్న మూవీ హీరోకి వదిన, నేను ఆడపిల్ల పాత్ర చేస్తున్నా. డైరెక్టర్స్కి నా స్కిల్స్ కనపడ్డాయి. చంద్రముఖి ఈజ్ వెరీ నైస్, మంచిగా యాక్టింగ్ చేస్తుంది. తనకు మేకప్ వేసి చీర కట్టిస్తే లైక్ నాతో మాట్లాడి, మీరు కాటన్ చీర కట్టుకుంటే ఆడపిల్లల కంటే అందంగా కనపడతారు చంద్రముఖి. సో అందుకనే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కారణమే యువర్ అటైర్, నా విజిబిలిటీ ఆయనకు నచ్చింది, నన్ను ఒక ఆడపిల్లలాగా ప్రమోట్ చేస్తున్నాను. లేదమ్మా, నన్ను ఇంతవరకు ఎవరు కమిట్మెంట్స్ అడగలేదు. మేబీ అడుగుతుండొచ్చు. నేను ఒకటే చెప్తాను, ఇండస్ట్రీలో ఒక కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా దాని గురించి మాట్లాడితే నేను ఒకటే చెప్తాను, ఉందో లేదో నాకు ఎక్స్పీరియన్స్ కాలేదు ఇంకా. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ డెంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. బట్ ఉందా అంటే ఉంది. చాలామంది చెప్తుంటారు వాడు రమ్మన్నాడు వీడు రమ్మన్నాడు అని చెప్తూ ఉంటారు. మరి మీరు వెళ్తారా అంటే చాలామంది ఆడపిల్లలు వెళ్తున్నారు కదా, ఎందుకు? దే వాంట్ టు గ్రో అప్, దట్స్ ఇట్, అంతే అంతే. దాని గురించి ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను ఎవరైనా అంతెందుకు, నేను అంత పెద్ద రజనీకాంత్ గారి మూవీలో పాట పాడాను, మరి నాకు ఎక్కడ కాస్టింగ్ కౌచ్ ఎదురవ్వలేదే, ఎక్కడ ఎదురవ్వలేదు. రాజా ఆయా దర్బార్ ఆచ్ ఖులా రే, బిజిలి జో ఖడ్కే వో షేర్ దహాడే, கண்ணில் திமிரு உன ராடடக்கா வந்தார, தலைவா வேற ரகம் பார்த்து விளாடு, மொகரா விங்கிக்குமே சைடு வாங்கிக்குமே, பரவா மூணு வந்து தலைய சுத்தி ஆடிக்குமே, கை கால் வாரிக்குமே உசுறு வாரிக்குமே, யமனா பார்த்து வரா ஏன்னு படி ஏறிக்குமே, கண்ணில் திமிரு உன ராடடக்கா வந்தார, தலைவா வேற రకం பார்த்து விளாடு. ఒక 300 మంది టీం పనిచేసి ఉంటారు, ఎక్కడ కూడా మరి నాకు కమిట్మెంట్ ఎదురవ్వలేదు. సో మనం చూసేదాన్ని బట్టి అవతల వాళ్ళ డెసిషన్స్ ఉంటాయి. సో మేబీ కొన్నిసార్లు మన బిహేవియర్ అయి ఉండొచ్చు. అందం చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఒప్పుకుంటా నేను.
అందము అంటే అందరికీ ఇదే అందం నచ్చాలి అని లేదు. ఒకళ్ళకి లావుగా ఉన్న వాళ్ళు నచ్చుతారు, ఒకళ్ళకి బక్కగా ఉన్న వాళ్ళకి నచ్చుతారు, ఒకళ్ళకి హస్కీ డస్టీ వాట్ ఎవర్. సో కమిట్మెంట్ ఈజ్ దేర్ ఇన్ నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, కార్పొరేట్ లెవెల్లో కూడా ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఊడ్చే ఆడవాళ్ళ దగ్గర కూడా ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఏ పని చేసినా కమిట్మెంట్ ఉంది అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా దానికోసమే ప్రపంచం బాగుంది అని నేను అంటాను. సో ప్లీజ్ దయచేసి అందరినీ లైక్ ఒకరినే అని కాదు, సెక్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ కంప్లీట్ లైఫ్ అని ఏ రోజైతే మనం అనుకుంటామో దాని మీద అవేర్నెస్ ఏ రోజైతే వస్తుందో అరే ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఎంజాయ్ చేయకూడదు అని ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మాకైనా ఎవరికైనా అనిపిస్తుందో ఆ రోజు దీని గురించి మాట్లాడడమే మానేస్తుంది సొసైటీ అని నేను అనుకుంటున్నాను. అవి ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే ఒక కొత్తగా లైక్ మేము జాబ్స్ ఎలాగో చేయలేకపోతున్నాము, సో మాకు ఆపర్చునిటీ రావట్లేదు, సో దీనికోసం జాబ్ అవసరం లేదు. సో యాంకర్గా స్టార్ట్ చేశాను కెరియర్ అండ్ యూట్యూబ్లో. హోప్స్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ అందరూ సపోర్ట్ చేయండి నాకు కూడా. అండ్ 2-3 మూవీస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద టైటిల్స్ బికాస్ టైటిల్స్ చెప్పకూడదు, అది మాకున్నటువంటి రూల్. సో తెలుగులో ఒక ఫుల్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాను. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చి అమలాపురంకి సంబంధించి ఒక మొత్తం గ్రీనరీ ఆంధ్రాలో షూట్ ఉంది. ఒక తెలుగు మూవీ చేస్తున్నాను, 2 తమిళ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, కన్నడ ప్రాజెక్ట్ హోల్డ్లో ఉంది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. కొన్ని ఫస్ట్ ట్రాన్స్ పాప్ ఆల్బమ్ ఒకటి ఫిబ్రవరిలో బయటకు వస్తుంది చంద్రముఖి తరఫు నుంచి. సో ఫస్ట్ పాప్ సాంగ్ అనమాట, పాప్ ఆల్బమ్ ఒకటి ప్లాన్ చేశాను. సో ఆ షూట్స్ అవి బిజీ. ప్రొడ్యూసర్గా నేను చేయను, బట్ ఐ వాంట్ టు డైరెక్ట్ ఎ మూవీ 24 క్రాఫ్ట్స్లో చంద్రముఖి విల్ బీ డైరెక్టర్ ఇన్ 2021 పక్కా. దానికోసం నాకున్నటువంటి చాలా పెద్ద హీరో తీయాలనుకోవటం మాత్రం చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా హీరోనే సినిమా చూసి షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో ఏ మూవీ, అవునా? సో మనం ఏది చేసినా మూవీయే కాబట్టి ఐ విల్ 24 క్రాఫ్ట్స్లో ఖచ్చితంగా సినిమా చేస్తాను. అండ్ ఆ సినిమా ఖచ్చితంగా సొసైటీకి ఒక ఉపయోగపడే సినిమా అవ్వాలి. అండ్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ డైరెక్టర్ అవ్వాలి నేను, అది నా డ్రీమ్ యాక్చువల్లీ. సో అక్క మీకు ఇండస్ట్రీ పరంగా మాట్లాడితే మంచి రిలేషన్ ఉంది. సో ఇండస్ట్రీలో మీ దోస్తాని ఎవరు? నా దోస్తాన్ అంటే జాన్ జిగిరీలు అంటే ఎవరు లేరు. చాలామంది మాట్లాడతారు నాతో, లైక్ నాతో ఎందుకు మాట్లాడతారు అంటే దే ఫీల్ కంఫర్ట్. యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, హీరోయిన్ అమ్మాయి, చాలా సినిమాలలో మీరు చూశారు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్. తను నాకు కాల్ చేసేది ఎప్పుడైనా స్ట్రెస్లో ఉంటే, చందు ఐఎమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అంటే. ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా హీరోస్ అయినా ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని నాతో మాట్లాడితే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఫ్రీ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్. అంటే ప్రతిదానికి ఒక చందుకు కాల్ చేస్తే చెప్తుంది లేదు ఒకటి కాసం టైంపాస్ అవుతుంది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అండ్ లిటరలీ చెప్పాలి అంటే చాలామందితో నేను మాట్లాడతా అండ్ చాలామందికి నేను తెలుసు, వాళ్ళకి నేను తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేను ఒకటే చెప్తాను, ఇండస్ట్రీలో అంటే వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. మేబీ వాళ్ళు మనలాగా బ్రతకలేరు. మనకు నచ్చితే వెళ్ళి గప్చుప్ తినొస్తాం, వచ్చి తింటారు వాళ్ళు, ఎంత కష్టపడాలి వాళ్ళు. బికాస్ ద నేమ్ ఆఫ్ ఫేమ్, ఆ డిస్టర్బెన్సెస్, మనం అనుకుంటాం టాప్ ఆఫ్ ద పిరమిడ్ ఉన్నారని, కానీ దే కాంట్ ఎంజాయ్ దిస్ ఆల్ థింగ్స్. So I have a lot of friends and I'm very happy with all my friends. Marriage life, love, life, lust, dust, everything. దట్స్ ఇట్. మ్యారేజ్ లైఫ్ గురించి నేను పెద్దగా ఎందుకు మాట్లాడాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని సస్టైన్ చేసుకోవడం కోసం మనం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఆడవాళ్లే కాదు మగవాళ్ళు స్ట్రగుల్ అవుతారు, అండ్ ఈవెన్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో స్ట్రగుల్. అండ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, అంతే. దాన్ని అక్కడ అయిన పెళ్ళిని మనం కాపాడుకోవడం కోసం, దాన్ని సస్టైన్ చేసుకోవడం కోసం చేయాలి. కానీ అయిపోయిన పెళ్ళి, నా పెళ్ళి ఇలా అయింది అలా అయింది దాని గురించి మాట్లాడు, బికాజ్ ఇట్స్ ఎ కంప్లీట్ పర్సనల్ లైఫ్. మనకి పర్సనల్ లైఫ్ మన పర్సనల్ లాగే ఉండాలి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ మ్యారీడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు అంటే అక్కడికి వెళ్తాము, కూర్చోబెడతాము, కౌన్సిలింగ్ ఇస్తాము. 3 పిల్లలకి బోచెడు మందికి ఇస్తాను. నేను ట్రాన్స్జెండర్స్కి మమ్మీ పోలీస్ స్టేషన్స్కి వెళ్తాం, ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ కూడా లీగల్ అయితే ఐ బి వెరీ హ్యాపీ. ఎందుకు అంటే తొక్కి నారదీయడానికి మాకు ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మా వాళ్ళని ఎవరైనా మోసం చేస్తే తొక్కి నారదీయడానికి, క్లియర్గా చెప్తున్నా,
మగవాళ్ళకే చెప్తున్నా ఇది, ఎందుకంటే మమ్మల్ని మగవాళ్ళే పెళ్లి చేసుకుంటారు కదా, మీ వాళ్ళనే మా వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతున్నారు, సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు, ట్యాంక్ బండ్ల దుంకి చచ్చిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మ్యారేజ్ ఇలా ట్రాన్స్జెండర్స్కి కూడా చట్టం వస్తుందో అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాం. అప్పుడు మా మ్యారేజెస్ గురించి బోచ్చడన్ని బ్యూటిఫుల్ థింగ్స్ మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది లీగలైజ్డ్ కాదు కాబట్టి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అందరికీ మంచి హస్బెండ్ ఉండాలి, అందరికీ మంచి వైఫ్ ఉండాలి అని రూల్ ఎక్కడా లేదు. ఓకే, సో దాట్స్ ఇట్. యా. సో ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా ప్రేక్షకులకు ఒకటే చెప్తానండి, మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ దాకా రాలేదు. యాజ్ అ చంద్రముఖి మీరు ఎంతోమందికి ఎన్నోసార్లు మాకు సపోర్ట్ చేశారు, ఎన్నో రకాలుగా మీరు మాకు హెల్ప్ చేశారు. అండ్ ఇంకోటి, మాకు ఎలా హెల్ప్ చేస్తున్నారో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి కాస్త మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి, కాస్త మీరు అట్లాంటి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం మానేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ, వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎలా అనిపించింది? ఫైన్, హ్యాపీ. Yes. First interviews is good or second interview? Both are good, I say. Okay. Both are good. Bold అంటే బోల్డ్నెస్లో నుంచే సొసైటీ పుట్టింది. వితౌట్ బోల్డ్ దెర్ ఈజ్ నో సొసైటీ. ఒక సింగిల్ లివింగ్ థింగ్ పుట్టదు బోల్డ్నెస్ లేకపోతే ప్రపంచంలో. ఈ మానవాళిలో బోల్డ్నెస్ లేకపోతే మనిషే పుట్టడు. అలాంటప్పుడు బోల్డ్నెస్ గురించి మాట్లాడుకోవడానికి సిగ్గే అవసరం లేదు. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ మైండ్. మీ మైండ్స్ని మార్చుకోండి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ మైండ్స్. Bold interview with Chandramukhi. Yes. Yeah. So చూసారు కదా ఫ్రెండ్స్, దిస్ ఈస్ అవర్ బోల్డ్ ఇంటర్వ్యూ అండ్ సెకండ్ బోల్డ్ ఇంటర్వ్యూ. సో నేను చేసిన చాలా బోల్డ్ ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు. సో మీకు మజా వచ్చే ఉంటుంది. ఇది కూడా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ, చూసి ఆనందిస్తారని అనుకుంటారు. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. లవ్ యూ గైస్.